హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మోడీ గారు కష్టపడి నలంద యూనివర్సిటీని అయితే కట్టగలిగారు, కానీ ఒక ఆకారం తీసుకొచ్చి తగలబడిపోయిన పురాతన యూనివర్సిటీ ప్లేస్లో ఒక బిల్డింగ్ కట్టారు. అంతా బాగానే ఉంది. తగలబడిపోయిన విద్యా సంపద, ఆ ఫిజికల్ బుక్స్, అంటే ఫిజికల్గా అక్కడ స్టోర్ అయి ఉన్న విద్యా సంపద అంతా తగలబడిపోయింది. దాన్ని అయితే వెనక్కి తీసుకురాలేం కదా. బిల్డింగ్ కట్టి ఏం ఉపయోగం? సరే, బిల్డింగ్ కట్టారే అనుకుందాం. మన టెక్స్ట్ బుక్స్ ఇంకా ముఘల్ సామ్రాజ్యం గురించే మాట్లాడతాయి. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ కానీ, స్టేట్ సిలబస్లోని టెక్స్ట్ బుక్స్ కానీ ఏవి సనాతన ధర్మం గురించి మాట్లాడే టెక్స్ట్ బుక్ ఒకటి లేదు. ఇండియన్ యాక్చువల్ హిస్టరీ గురించి మాట్లాడే టెక్స్ట్ బుక్ ఒకటి లేదు. అది మార్చాలి. కానీ ముందు ఊరికి నేను మళ్ళీ బిల్డింగ్ కట్టేశాను, ఏదో పీకేస్తున్నాను అంటే ఏమవుతుంది? ఫోకస్ ఆన్ ద రియల్ వర్క్ గైస్. ఇంకెన్నాళ్ళు ఇట్లాగా జనాల్ని మభ్యపరుస్తారు?